ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, నీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి తగినటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనాన్ని, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ సందర్భం చదువుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు మనం ఆలోచన చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ కనపడతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు అంటే, మీలో అనేకులు బోధకులు కాకండి. ఎందుకు అబద్ధంటున్నాడు? కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మరి యాకోబు గారు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు అని అంటే, బోధకులైన వారందరూ, అంటే నేడు సేవకులుగా పిలువబడుతున్న వారందరూ సరి అయినటువంటి అవగాహన లేనటువంటి బోధ ఈరోజు మార్గం తప్పిస్తూ ఉంది. లేఖన ఆధారం చేసుకొని లేఖనానుసారమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు సంఘాలకు మనం సక్రమంగా బోధించలేకపోతే, వాక్యానుసారమైనటువంటి బోధన, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన బోధించేవారిలో గనుక లేకపోతే కఠినమైనటువంటి శిక్ష ఉందని హెచ్చరించడానికి మాట్లాడినటువంటి మాట ఇది. కనుక బోధించేవారందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యానుసారమైనటువంటి బోధన ప్రవర్తన లేకపోతే ఖచ్చితంగా శిక్ష తప్పదు. సేవకులు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అందుకే చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు ఆయన. మీలో అనేకులు బోధకులు కాకండి, ఎందుకంటే కఠినమైన శిక్ష ఉంది. ఈరోజు సమాజంలో ఎవరో మెప్పు కోసమో లేదా నీ గొప్ప కోసమో ఏదో ఆశించి సేవకుడిని పిలిపించుకోవాలనే తపనతో ఈరోజు చాలామంది 4 ముక్కలు నేర్చుకొని ఇదిగో తమకు తామే హెచ్చించుకునే స్వభావంతో ఈరోజు సమాజంలో కనపడతా ఉన్నాయి. ఎవరిని తక్కువ చేసి లేకపోతే ఎవరినో ఎక్కువ చేసి మాట్లాడాలనే నా ఉద్దేశం కాదు. అసలు వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. ఎందుకంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి బోధలు, ఆ బోధించేటటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన చూస్తే అసహ్యం పుడుతుంది కొంతమందిని చూస్తుంటే. నిజంగా వీళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారా, లేదా తమకు తాము ఎన్నిక చేసుకొని ఈ సమాజంలో గొప్పవారుగా పిలిపించుకోవడానికి, గొప్పవారుగా కనబడటం కోసం ఈరోజు దేవుని సువార్త పనిని అడ్డు పెట్టుకొని ఈరోజు తమకు నచ్చినటువంటి క్రియలు చేయటానికి ఈరోజు చాలామంది కనపడుతున్నారండి, తమకు నచ్చినట్టుగా చేసేవాళ్ళు. అందుకే ఒక చిన్న మాట మనం చూడగలిగితే బైబిల్లో తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో తిమోతి గారికి చెప్తున్నాడు పౌలు గారు. చాలా జాగ్రత్తగా వినాలి. నేడు సంఘానికి హెచ్చరికతో కూడినటువంటి మాట. సేవకులు ప్రతి ఒక్కరు గమనించాలి ఈ విషయాన్ని. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఏం చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? నాయనా తిమోతి, నువ్వు ప్రకటిస్తుంది, బోధిస్తుంది ఈరోజు మనుషుల ఎదుట నిలబడి నువ్వు బోధిస్తున్నావు అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ నువ్వు మనుషుల ఎదుటే బోధిస్తున్నావని నువ్వు అనుకుంటే నువ్వు నిలబడినటువంటి ఈ యొక్క స్థితి దేవునిది.
నువ్వు బోధిస్తున్నటువంటి బోధ దేవునిది, దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనతో భయముతో జాగ్రత్తగా బోధించాలి బోధ అని అక్కడ పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఎలా బోధించమంటున్నాడు? దేవుని ఎదుట ఎలా ఉండమంటున్నాడు? యోగ్యునుగా ఉండాలి. అంటే దేవుడు ఇష్టపడేలాగా ఉన్నావా నువ్వు? దేవునికి ఇష్టమైనటువంటి బోధ చేస్తున్నావా నువ్వు? దేవునికి ఇష్టమైన వాడిగా లేకుండా, దేవునికి ఇష్టమైన బోధ చేయకుండా, దేవుని ఎదుట నిలబడి నేను బోధిస్తున్నానని నీకు నువ్వు చెప్పుకున్నంత మాత్రాన దేవునికి అది అంగీకారం కాదు. ఇది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మాట ఏమంటున్నారు చూడండి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. సిగ్గు ఉండకూడదు. ఇదిగో నేను మా ఇంట్లో అయితేనే మాట్లాడతానండి, లేకపోతే మా ఊర్లో అయితేనే మాట్లాడతానండి, మా సంఘంలో అయితేనే మాట్లాడతానండి, 10 మంది ఉంటేనే మాట్లాడతానండి, 100 మంది ఉంటే నేను చెప్పలేనండి. ఏమండి, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్ళు సేవకు పనిచేయరాళ్ళు. ఎక్కడైనా సరే నిన్ను నిలబెట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా సిగ్గు విడిచి మాట్లాడాలా. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు బోధించాలా, ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించాలి. అంటే ఎదుటివారికి అర్థమయ్యేటటువంటి భావనతో బోధించాలి. నీ మనసులో ఏది పుట్టిందో, నీ కళ్ళ ముందు ఏది కనపడుతుందో, నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారో అదంతా, ఆ దరిద్రమంతా తీసుకొచ్చేసి వాక్యంలో ఉన్నటువంటి ఒక రెఫరెన్స్ తీసుకొని దాన్ని చెప్పేసి దాని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా నీకు నచ్చిన సొల్లంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది వాక్యం అనరు. అది దేవుని సంకల్పం కాదు, అది దేవుని ఉద్దేశం కాదు. ఈరోజు సేవకులుగా ఎలా మారిపోయారంటే ఏది కనబడితే అది తీసుకోవటం. అసలు ఈ సమయంలో చెప్పొచ్చా చెప్పకూడదా, అసలు ఇది దేవునికి మహిమ కాదా, ఇది ఇలా చెప్పటం వల్ల ఒక పాపి మారతాడా మారడా, ఒక సేవకుడిగా ఇది నాకు సరైనటువంటి భావనైనా కాదన్న అవగాహన ఈరోజు చాలామందిలో లేదండి. నోటికి ఎదురుతో చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం. ఏమండి, ఇదేదో గొప్ప పని చేసినట్టుగా తమకు తాము హెచ్చించుకోవటం. అసలు ఇది దేవునికి ఇష్టమా కాదన్న ఆలోచన ఎవరికీ లేదు ఈరోజు. అందుకే ఏమన్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. ఎవరికో కనబడాలి, ఎవరికో వినబడాలి, ఎవరికో చూపించాలి. ఈ యొక్క ఆతృత, దీన్ని ఏమంటారంటే దానికి ఒక పదం చెప్పడానికి కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఏమంటే మనం సినిమా హీరోలు కాదు కదండి పబ్లిసిటీ చేసుకోవడానికి, రాజకీయ నాయకులు కాదు కదా. దేవుని పని చేసేటటువంటి ఆయన పనిలో ఆఫ్టర్ ఒక చిన్న పనోళ్ళం. మనం ఎందుకు పబ్లిసిటీ చేసుకోవటం, మనం చేసుకోవటం? దేవుడు చేయాలి. అందుకే ఒక చిన్న టైటిల్ తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ కలగాలంటే ఈ టాపిక్ టైటిల్ మీకు తెలియాలి. ఈ టాపిక్ టైటిల్ మీకు తెలిస్తే ఇంట్రెస్ట్గా పాఠం అంతా వినండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు దీంట్లో మీకు తెలియపరచాలని నేను సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. అంతే సంతోషంగా, ఆనందంగా అసలు ఈ టైటిల్ ఉద్దేశం ఏంటి, ఆ టైటిల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఈ నేటి సమాజంలో సేవకుల స్థితి ఎలా ఉందో కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఎన్నిక చేయబడినటువంటి సేవకుల తీరు వేరుగా ఉంటుంది. మీరు గమనించాలి ఈ విషయాన్ని. దేవుడు ఎన్నిక చేసుకున్న సేవకుల తీరు వేరుగా ఉంటుంది. తమకు తామే ఎన్నుకున్నటువంటి వారు, తమకు తామే ఈ పని కల్పించుకున్న వారి యొక్క భాష, తీరి, శైలి వేరుగా ఉంటుంది. వాళ్ళు దేని కోరుకుంటారో, ఎలా ఉంటారో కూడా కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను బైబిల్లో. జాగ్రత్తగా మీరు వినండి. సేవకునిగా మనుషుల మెప్పును కోరుతున్నావా? ఆలోచించండి జాగ్రత్తగా. ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా మనుషుల మెప్పు కోరుతున్నావా? మనుషుల మెప్పు కొరకే ఈ పని చేస్తున్నావా? ఎవరో నన్ను పొగడాలి, ఎవరో నన్ను చూడాలి, ఎవరో నన్ను అభినందించాలి, ఎవరో నన్ను హెచ్చించాలి, ఎవరో నన్ను ఘనపరచాలి, ఎవరో నన్ను చూసి ఏమంటే పలానావాడు గొప్పవాడని చెప్పుకోవాలనే హంగామాతో, ఆర్భాటాలతో దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావా? నీకు నచ్చినట్టుగా సువార్తని అడ్డుపెట్టుకొని బ్రతుకుతున్నావా? అట్లాంటి వాడివైతే కొన్ని మాటలు చూపిస్తాను, జాగ్రత్తగా బైబిల్లో మీరు చూడాలి ప్రియులారా. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుంచి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడండి, జాగ్రత్తగా మీరు వినాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నానా? ఆయన అడుగుతున్నాడు చూడండి. ఇప్పుడు నేను ఎవరి దయ సంపాదించాలి?
ఒక సేవకుడుగా నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు. నిలబెట్టుకున్నటువంటి దేవుని మెప్పు నాకు అవసరమా, మనుషుల మెప్పు అవసరమా? నాకు నిలబెట్టుకుంది దేవుడు. మరి నిలబెట్టుకుంది దేవుడు అయినప్పుడు మరి దేవుని మెప్పును కోరటమే న్యాయం కదండి. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడే నిన్ను నిలబెట్టాడని నువ్వు అనుకుంటే మరి నువ్వు ఎవరి మెప్పు కోరాలి? దేవుని మెప్పు కోరాలి. మరి దేవుని మెప్పు కోరకుండా మనుషుల మెప్పు కోరుతుంటే మరి నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడవా, నీకు నువ్వు ఎన్నిక చేసుకున్నవాడువా? వాక్యానుసారంగా మనం బైబిల్ పక్కన పెట్టుకొని నీ ప్రవర్తన ఎలా ఉంది, బైబిల్ ఎలా ఉంది దగ్గర చేసి చూసుకోవాలి. మనకు మనమే చూసుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. బైబిల్లో ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది, బైబిల్లో బోధ ఎలా ఉంది, అపోస్తుల బోధ ఎలా ఉంది, నా బోధ ఎలా ఉంది, జాగ్రత్తగా మనం దగ్గర పెట్టుకొని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మాట 3వ లైను, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకయేపోదును అంటున్నాడు. నీ బోధ వలన నువ్వు చెప్పేటటువంటి అనేకమైనటువంటి మాటల ద్వారా సేవకుణ్ణని నీకు నచ్చినటువంటి భావనతో, నీకు నచ్చినటువంటి మాటలతో మనుషుల్ని సంతోషపెట్టేటటువంటి బోధనా విధానాన్ని గనక నువ్వు ప్రకటిస్తే, బోధనా విధానాన్ని నువ్వు ఈ సమాజంలో నిన్ను నువ్వుగా హెచ్చించుకునేలాగా ప్రకటిస్తే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు దాసుడు కాదు. చాలామంది చూడండి, కఠినమైనటువంటి బోధ చేస్తేనే కఠినమైన శిక్ష తప్పించుకుంటాం. అలా కాకుండా ఎదుట వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసే బోధ కనుక నువ్వు చేసి ఆ ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చేటటువంటి సంతోషాన్ని నువ్వు కూడా సంతోషంగా భావించేసి, ఇదిగో 10 మంది నన్ను పొగుడుతున్నారు, 10 మంది నన్ను హెచ్చిస్తున్నారు అని దేవుని ఉద్దేశాలని పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు గనక బోధ చేస్తే, ఇక్కడ ఏమన్నాడైనా పౌలు గారు, నేను క్రీస్తు దాసుడను కాదు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, సేవకులుగా సేవకురండులుగా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీరు దేవుని దయను సంపాదించుకోవడానికి బోధ చేస్తున్నారా, మనుషుని దయను సంపాదించుకోవడానికి బోధ చేస్తున్నారా? నువ్వు దేవుని దయను పొందుకోవటానికి గనక చూసేవాడు అయితే దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడివి. లేదా నీకు నువ్వుగా మనుషుల మెప్పు కొరకే బోధ చేస్తూ ఉంటే, మనుషుల దయను పొందుకోవాలని బోధ చేస్తూ ఉంటే, మనుషులను సంతోషపెట్టాలని బోధ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకుడు కాదు. ఇది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనుషుల సంతోషం ఎవరికి కావాలండి? దేవుని సంతోషపరిచేటటువంటి పని చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి పని చేయాలి. దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి? ఒక పాపిని మార్చగలిగే బోధను సమాజంలో చేయాలి. ఒక పాపి మారితేనే కదండి పరలోకంలో కోటాను కోట్ల దోతల ఎదుట ఆయన సంతోషపడతానని చెప్పాడు గ్రంథంలో. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏదో మంచి గొప్పగా నేను సవాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను, మంచి మంచి జోకులేసి నేను నవ్వించగలుగుతున్నాను, ఒక రెఫరెన్స్ తీసుకుంటారు. దానికి సంబంధం లేనటువంటి పిట్టకథ ఏదో తీసుకొచ్చి దానికి కలిపేసి కట్టుకథలు చెప్పేసి సమాజంలో ఎంత దరిద్రంగా ఈరోజు బోధ జరుగుతుందని సమాజంలో మీరు ఆలోచన చేయండి. అందుకే మనుషుల మెప్పును కోరొద్దు. 2వ మాట చెబుతున్నాడు, నువ్వు చేసే పని ఎవరికి కనపడాలి? ఎవరికి అవసరం? నువ్వు చేసే పని దేవునికి కనపడాలి. కానీ మత్తయి సువార్తలో ప్రభువారు ఏమంటున్నారు చూడండి, చాలా బాగుంటుందండి మాట. శాస్త్రుల పరిచయుల వలె నువ్వు ఉండొద్దని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. శాస్త్రులలాగా నువ్వెందుకు ఉండాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఏమన్నాడండి ప్రభువారు? మనుషులు కనపడటానికి వీల్లేదు నువ్వేం పని చేసినా నీతి కార్యాలు. నువ్వు చేసేటటువంటి పని ఈ సమాజానికి కనపడాలా? నేను పలానా ప్రాంతానికి వెళ్ళానండి, పలానా పని చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి. నువ్వేమైనా సెలబ్రిటీ ఏంటి ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసి పెట్టడానికి? వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు, వాళ్ళకి అది అవసరం కాబట్టి. నువ్వెందుకు పబ్లిసిటీ చేసుకోవటం? అంటే 10 మంది నిన్ను చూడాలా, 10 మంది నిన్ను మెచ్చుకోవాలా, 10 మంది నిన్ను పొగడాలా? అంటే దేవునికి మహిమొద్దా? దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు అవసరం లేదా? అంటే నువ్వు ఈ ఆలోచన భావన లేకుండా, అసలు ఇది సరైన కాదనే థింకింగ్ లేకుండా ఇవన్నీ చేస్తున్నావనంటే నిజంగా బైబిల్ జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? ఎలాంటి వాళ్ళకి మీరు చెప్పండి. నన్ను ఎవడో చూడాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్కడికి కనబడాలి, ఇవన్నీ చేసేవాడికి నిజంగా బైబిల్ జ్ఞానం ఉన్నట్టా లేనట్ట మీరు చెప్పాలి. అందుకే బైబిల్ ఏమంటుందండి, నువ్వు చేసేటటువంటి పని మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడమని ఆయన చెబితే నువ్వు చేసే ప్రతి పని పబ్లిసిటీ చేసుకుంటావు ఎందుకు? మరి అలా చేసుకోవద్దని చెప్తుంది కదా గ్రంథం. ఒకవేళ అలా చేస్తే చూడండి ఏమంటున్నాడు,
జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూసారండి ఏం చెప్తున్నాడు? నువ్వు గనక వేషధారి వలన నువ్వు పబ్లిసిటీ కోసం అని చెప్పేసి సమాజానికి అందరికి కనబడాలి, ప్రతిదీ నేను చేసే ప్రతిదీ సమాజానికి చూపించాలని నువ్వు నీతి కార్యాలు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా, నీతికి సంబంధించిన ప్రతి పని కూడా నువ్వు పబ్లిసిటీ చేసుకోవద్దు అంటున్నాడు ఆయన. అలా చేసుకుంటే నీకేం రాదంటున్నాడు ఆయన? దేవుని యొద్ద నుంచి రావలసినటువంటి ప్రతిఫలం నీకు రాదంటున్నాడు ఆయన. మరి దేవుని యొద్ద నుంచి బహుమానం మనం పొందుకోవాలనంటే మనం కోరుకోవలసింది దేవుని మెప్పే కానీ మనుషుల మెప్పు కాదని గ్రంథం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూడండి, ఒకవేళ మనుషుల్లో కనబడాలని నువ్వు చేస్తున్నావా, మనుషుల్లో గొప్పగా ఉండాలని కోరుతున్నావా, మనుషుల మెప్పు కొరకు నీ యొక్క గొప్ప కొరకు నువ్వు ఇవన్నీ చేస్తే, మనుషుల్లో గొప్పగా హెచ్చించుకోవటం కోసం నువ్వు కోరుతూ ఉంటే, అలాంటి స్వభావం నీకుంటే దేవుడు ఒక మాట చెప్పాడు. చూద్దాం, లోకాసువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయం, లూకాసువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్రియులరా. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. నువ్వు ఎలా బోధిస్తున్నావో, నీ బోధ ఏంటో, ఆ బోధ వెనకాల నీ హృదయం ఎలా ఉందో, ఏ ఉద్దేశంతో బోధిస్తున్నావో అన్నీ కూడా దేవునికి తెలుసు. దేవుని ఎదుట నిలబడినటువంటి మనమందరం కూడా ఏ ఉద్దేశాలతో బోధ చేస్తున్నామో బోధకులైన వారు, బోధకురండ్రైన వారు గమనించాలి ఈ విషయాన్ని. ఇవాళ ఏదో ఒక ఛానల్ ఉంది కదా, ఏమండి, రికార్డ్ అవుతుంది కదా, 10 మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేసి ఈరోజు సేవకులుగా ఈ సమాజంలో మీరు బ్రతకొచ్చు. కొంతవరకు బాగానే ఉంటుంది, ఇక్కడ సరైనడు తగలనంత వరకు. కానీ దేవుని ఎదుట నిలబడి బోధిస్తున్నామన్న సంగతి మీరు మర్చిపోయి, దేవుడు వింటున్నాడన్న సంగతి మీరు మర్చిపోయి, మీకు నచ్చినట్టుగా మీరు బోధించేసుకుంటా మీరు వెళ్ళిపోతే, అక్కడ యాకోబు గారు ఏమన్నాడండి? బోధకులైన ప్రతి ఒక్కరికి కఠినమైన తీర్పు ఉంది, కఠినమైన శిక్ష ఉంది. అది మీరు గమనించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు బైబిల్ తీసేసుకొని మేము బోధించేస్తాం, మేము సేవకులు అని చెప్పేసి ఈరోజు బడో మన గుంపులకి బయలుదేరుతున్నారు ఈరోజు సేవకులు. ఎవరు నిజమైన వాళ్ళో, ఎవరు డూప్లికేటో అర్థం కానటువంటి పరిస్థితిలో, దిక్కుతోచనటువంటి పరిస్థితిలో విశ్వాసులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మారిపోయారు ఈరోజు. కనుక ప్రియులారా, అందుకే దేవుడు చెబుతున్నాడు, మనుషులు కనబడాలని, మనుషులు ఎదుట గొప్పగా కనబడాలని, మనుషులు నన్ను గొప్పగా పొగడాలని నువ్వు చేస్తున్నావా? చూడు ఏమంటున్నాడు చూడండి మాటలు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నాడు. చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన. మనుషుల మెప్పు కొరకే నువ్వు సేవ చేస్తుంటే దేవుని దృష్టిలో నిన్నేమన్నాడు? అసహించుకుంటాడు ఆయన. మనుషుల మెప్పు ఎవరికి కావాలండి? నిజంగా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెప్పేవాడు ఈ సమాజంలో ఎవరికి నచ్చుతాడా? ఎవరికి నచ్చడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, కఠినంగా చెప్పాడు ఆయన. కనుకనే ఎవరికి నచ్చలేదు ఆయన. మరి శాస్త్రులు ఏం చేశారు? వాళ్ళ గురించి కూడా చూద్దాం. ఒక మాట బాగుంటుంది అన్నమాట. మత్తయి వార్త చూడండి, మత్తయి వార్త 23వ అధ్యాయం, మత్తయి వార్త 23వ అధ్యాయం చూడండి, ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. 5వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎవరండి వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, మోషే పీట మందు కూర్చొని ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళు సేవకులే. అట్లాంటి సేవకులు ఏం కోరుకుంటున్నారండి? ఈరోజు శాస్త్రులను, పరిసయ్యులను ఫాలో అవుతున్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది సేవకులు. మీరు ఆలోచన చేయండి, వాళ్ళకు కూడా ఏం కావాలి? ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు ఏం కోరుకున్నారో యాస్టీస్గా నేడు బైబిల్ పట్టుకొని బోధ చేస్తున్నటువంటి సేవకులు కూడా యాస్టీస్కి వాళ్ళ స్వభావాన్ని కలిగి బోధిస్తున్నారు. ఇది లేఖన విరుద్ధమైనటువంటి చర్య. దీనికి కఠినమైన శిక్ష తప్పదంటుంది గ్రంథం. కనుక చూద్దాం కొన్ని మాటలు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములలో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు అంటున్నట్టు. ఏమని కోరుకుంటున్నారండి వీళ్ళు? అంటే ఒక సేవకుడుగా మనిషి మెప్పు కోరుతున్నావా నువ్వు? అంటే వీధుల్లో వందనాలు చెప్పాలి, వీళ్ళకి అగ్రస్థానాలు కావాలంటే పైన కూర్చోబెట్టాలి, తీసుకెళ్ళి దొరగారని. మళ్ళీ కింద కూర్చోబెట్టకూడదు, కింద కూర్చోబెడితే సేవకుడు అనరు, పైన కూర్చోబెట్టాలా. నెక్స్ట్ ఏం కోరుతున్నాడు? భోజనం చేసేటప్పుడు కూడా అగ్రపీఠాలు కావాలి వీళ్ళకి. బోధకులని పిలవాలి, పిలవకపోతే మళ్ళీ నామోసీళ్ళకి.
అసలు ఎవరో పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, పైన కూర్చోబెడితే ఏంటి, కూర్చోబెట్టకపోతే ఏంటి, అసలు ఒక సేవకుడిగా నువ్వు బాధపడవలసింది ఏమండి, నొచ్చుకోవలసింది ఎక్కడో తెలుసా అండి? ఆయన వాక్యాన్ని ప్రకటించకుండా అడ్డుపడి ఆటంకపరిచినప్పుడు, ఆయన విలువైనటువంటి సంగతులు వినటానికి మనసులేని దౌర్భాగ్యపు జనాల దగ్గర ఇట్లాంటి అవకాశం పోయిందని బాధపడాలి. కానీ నేను సేవకుడిని పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, ఆడు భోజనం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, ఇవన్నీ అవసరమా సేవకుడికి? సంత వీధులు ఏం చేయాలండి? వందనాలు చెప్పాలంటే వాళ్ళకి. కనపడినోడల్లా వందనాలు మాస్టర్ గారు వందనాలండి, వందనాలని చెప్పాలంటే వాళ్ళు కనపడినోడికల్లా. ఏమండి ఇప్పుడు వందనాలు చెప్పకపోతే నువ్వు సేవకుడు కాదా? అండ్ అగ్రపీఠాలు ఏమన్నా అగ్రస్థానాలు కోరుకోకపోతే, నీకు కల్పించకపోతే నువ్వు సేవకుడు అయిపోవా? మీరు ఆలోచన చేయండి. అందుకని ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు చూడండి. మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. కానీ బైబిల్ ఏమంది? మనుషులకు కనబడేలాగా నీ నీతి క్రియలు జరగటానికి వీల్లేదు. మనుషులకు కనబడాలని ఈరోజు ఏమండి ఎంత వేషధారణతో కూడుకుందండి భక్తి. ఒక ఆయన అంటాడు కదండి, నా భక్తి పాడవటానికి కారణం 3 సందర్భాలు చెప్పాడు ఒక ఆయన. అసలు ఆయనకి ఏమీ తెలియదు, బైబిల్లో ఏబిసిడీలు తెలియదు అడికి. ఏమంటున్నాడు? ఒకటి నా కుటుంబం అండి, ఒకటి సంఘం అండి, మరొకటి సేవకుడు అన్నాడు. అసలు ఇట్లాంటి పనికిమాలిన బోధన నేను పుట్టాక ఇప్పుడు వినలేదండి. ఇట్లాంటి పనికిమాలిన బోధ ఇప్పుడు వరకు నేను వినలేదు. నిజంగా అది బైబిల్ జ్ఞానం కాదు, కొత్త పనికిమాలిన జ్ఞానం అది. ఒక సేవకుడుగా దేవుడు నిర్ణయించుకొని, దేవుడు ఎన్నిక చేసుకొని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ 3 సందర్భాల్లో కోల్పోడు. నీ బిహేవియర్ బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, వాక్యానుసారమైన జ్ఞానం నీకు ఉండాలి. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసండి? వ్యక్తిగతంగా కొన్ని మాటలు చెప్తా చూడండి. ఇట్లాంటి సేవకుడు ఏం చేయాలి? వ్యక్తిగత జీవితం కలిగి ఉండాలి. ఫస్ట్ నీ స్టాండర్డ్ బాగుండాలి. ఈరోజు నా కుటుంబం నాకు సపోర్ట్ చేయట్లేదంటే నేను ఫెయిల్ సేవకుడుగా, అన్ఫిట్. నేను నా కుటుంబంలో నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా భార్య కావచ్చు, నా బిడ్డలు కావచ్చు, నాకు సరైన సపోర్ట్గా లేరంటే ముందు నా ప్రవర్తన బాగాలేదు. నా ప్రవర్తన బాగోకపోతేనే వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేనప్పుడు నేను ఎందుకు సేవ చేయాలి? బైబిల్ చెప్పేసి పక్కనట్టే చేయాలి, ఇంకంతే. అంతేగాని వాళ్ళు సపోర్ట్ లేనప్పుడు నేనేదో ఇంటిని సరిదిద్దలేకుండా ఏదో లోకం మీద ఏదో ఎలగబెట్టేస్తానని ఉరుకులు పెడితే నువ్వు అన్ఫిట్ అసలు బైబిల్ ప్రకారం అయితే. ఒకటి వ్యక్తిగతంగా నీ స్టాండర్డ్ బాగుండాలి. రెండవది నీ కుటుంబం కూడా ఒక మాదిరికరంగా సమాజానికి కనపడాలి. దానికోసం 4 సంవత్సరాలు నేను ప్రయాసపడ్డాను. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను సక్రమంగా నేను కట్టుకున్నాను, నా కుటుంబాన్ని కట్టుకున్నాను, బయటికి వెళ్ళి సంఘాన్ని కడుతున్నాను, ఆ తర్వాత సమాజాన్ని కట్టే పని కూడా చేస్తున్నాను. ఎవడైనా ఏలెత్తి చూపించడానికి అసలు ఒక వంక కూడా దొరకడానికి లేకుండా అన్నీ కూడా రక్షణలో తీసుకొచ్చి పెట్టుకొని ఈరోజు ధైర్యంగా కాలు రగరే చెప్పగలుగుతున్నా. ఎవడైనా నిలబడగలిగి మాట్లాడే కెపాసిటీ ఎవడకలేదు నా ముందు నిలబడి మాట్లాడటానికి. అంత డేరుగా మాట్లాడగలుగుతాను నేను. ఈరోజు నా కుటుంబం సక్రమంగా లేదంటే అది ఎవడ తప్పది? నా తప్ప? నీ తప్ప? అది నీ తప్పది, నీ కుటుంబం సక్రమంగా లేదంటే. రెండవది సంఘం సరిగా లేదంటే సంఘములో సభ్యత్వం సక్రమంగా ఉండి ఆడవాలి. అపోస్తుల కార్యం చదివేడు కుదురుగా నీకు అర్థమైద్ది. సంఘ సభ్యత్వం సక్రమంగా ఉండాలి. సంఘ సభ్యత్వం సక్రమంగా ఉంటే సంఘములో నీ ప్రవర్తన బాగుంటే సంఘం సపోర్ట్ చేస్తుంది. సేవకుడు విలువ నీకు అర్థమైతే, సేవకుడితో ఎలా ఉండాలో, సేవకుడితో ఏ రీతిగా మెలగాలో, ఏమంటే ఎలా ఉండాలో నీకు తెలిస్తే తీతు గారికి రాసిన పత్రిక, తిమోతి గారికి రాసిన పత్రికలో ఆ 3 పత్రికలు చదివేడు నీకు అర్థమైద్ది సేవకుడి లక్షణాలు ఏంటో. బైబిల్ బేసిక్స్ ఏం తెలియదండి. అంతవరకే ఒక రెఫరెన్స్ తీసుకోవటం, ఎదరో పడి ఆడవటం, ఇది ఒక వాక్యం అని చెప్పేసుకోవటం, మనుషుల మెప్పు కోసం వాళ్ళ గొప్ప కోసం ప్రకటనలు చేయటం. ఇది ఎట్ట దేవునికి మహిమ? మీరు ఆలోచన చేయండి. ఎట్ట మహిమ దేవునికి మహిమ? మీరు ఆలోచన చేయండి. ఒక తప్పును సరిదిద్దొద్దా? ఒక తప్పును గురించి హెచ్చరించొద్దా? మరి బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు ఏం రాయించాడు బైబిల్లో? ఒక సేవకుడికి ఏం చెప్పాడు? తప్పును ఖండించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. వింటే ప్రవర్తన మార్చుకుంటాడు, వినకపోతే వదిలే ఆడెవడైనా సరే అని చెప్పాడు దేవుడు. మరి ఏం నేర్చుకుంటుంది ఈ సమాజం? అందుకే బైబిల్ ఏం రాయించాడండి? నాయన, సేవకులైనటువంటి మీరు మనుషుల మెప్పు కొరకు సేవ చెయ్యొద్దు. మనుషుల మెప్పు కొరకు మీరు సేవ చేయొద్దు. ఏమన్నాడు? ఒకటి వ్యక్తిత్వం, నీ వ్యక్తిత్వం బాగుండాలి. వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వేం చేయాలంటే ఫస్ట్ నీ వ్యక్తిగత బాధ్యతను కలిగి ఉండాలి. రెండవది నీ కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి. మూడవది సంఘ బాధ్యత కలిగి ఉండాలి. 4వ స్టెప్ అది రేర్ అనమాట. ఇదంతా చక్క చేసుకునే నెలకి నీ జీవితం అయిపోద్ది. ఇంకెప్పుడు సమాజంలోకి త్వరగా నీ దేవుని చిత్తము త్వరగా నిన్ను కట్టుకొని, నీ కుటుంబాన్ని కట్టుకొని, సంఘాన్ని కట్టుకొని అప్పుడు సమాజంలోకి వెళ్ళాలి. అది సేవకుడు చేయవలసినటువంటి పని. ఇవన్నీ చేయకుండా గాలికి వదిలేసి అవి దేవుని సంకల్పం ప్రకారం చేయవలసిన పనులు అవన్నీ.
ఏంటి దేవుని సంకల్పం ప్రకారం? దేవుడే ఎన్నిక చేసి నిలబెట్టుకున్న బాధ్యత ఏంటంటే తనకు తానుగా సిద్ధపడతాడు, రెండోది కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకుంటాడు, మూడోది సంఘాన్ని సిద్ధపాటు చేసుకుంటాడు, నాలుగోది అప్పుడు సమాజంలోకి వెళ్తాడు. అది దేవుని సంకల్ప ప్రకారం నిర్ణయించబడినటువంటి సేవకుడి పని అది. మరి తనకు తానుగా ఎన్నిక చేయబడినవాడు వాడి స్టాండర్డ్ వాడుకుండదు, కుటుంబాన్ని పట్టించుకోడు, సంఘం మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు, సమాజంలోకి పోయి ఏదో ఎరగపై తీయాలని చెప్పేసి వాడి మెప్పు కోసం వాడు బాధ చేసుకుంటూ ఉంటాడు. క్లారిటీగా ఉందా మీకు ఈ విషయాలు? అర్థమైతే దాన్ని మీరు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను మీకు. చూడండి, మరొక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బోధ తమ సబుద్ధిని ఆధారం చేసుకొని చేస్తున్న బోధ ద్వారా మార్గాన్ని తప్పిస్తారు వాళ్ళు. నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడంటే సంఘాన్ని పాడు చేస్తారు ఇలాంటి వాళ్ళు. నెక్స్ట్ మూడో మాట చెప్తున్నాడు కదా, దేవుని నామానికి అవమానం తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళు. మనుషుల మెప్పు కొరకే బోధ చేసేవాడు 3 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఏంటో 3 విషయాలు అంటే, ఒకటి వాడు మార్గం తప్పించి బోధ చేస్తాడు, రెండవది ఏం చేస్తాడంటే సంఘాన్ని పాడు చేస్తాడు, మూడవ విషయం ఏం చెప్తున్నాడంటే ఈ దేవుని నామానికి మహిమ తేవలసింది పోయి అవమానం తీసుకొస్తాడు వీడు. ఎవడు వీడింతకి? ఎవరు వీళ్ళంటారంటే మనుషుల మెప్పు కొరకే సేవ చేస్తున్నోళ్ళు. మనుషుల మెప్పు కొరకే సేవ చేస్తున్నటువంటి వీళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచేవారు కాదు. మరి చూద్దాం, మరికొన్ని మాటలు. యోహాను సువార్త 12:43 చూడండి. మరి 2 మాటలు దృష్టిలో వచ్చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చూడండి. ఏం కోరుతున్నాడు చూడండి జాగ్రత్తగా. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా అపేక్షించిరి. వారంటే ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ఆ తర్వాత నేడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైతే దేవుని మెప్పును కోరకుండా మనుషుల మెప్పును కోరుతున్నారో అట్లాంటి వారు కఠినమైనటువంటి శిక్ష అనుభవిస్తారు. మరొక మాట చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ప్రియులరా, మరియు చదువమ్మా. మరియు క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అంటున్నాడు పౌలు గారు. చూసారండి, నిజంగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు మనుషులు మెప్పు కోరడండి. ఏమండి, ఎక్కడికైనా సభకి వెళ్ళామనుకోండి, సభకి వెళ్తే నన్ను పైకి పిలవలేదు, నాకు కుర్చీ వేయలేదు, నాకు వాటర్ బాటిల్ ఇవ్వలేదు, అసలు నన్ను గుర్తించలేదు. ఏమండి, ఇవన్నీ అసలు నిజంగా సేవకుడు బైబిల్ పట్టుకొని బోధించేవాడు ఇవన్నీ ఆలోచన చేస్తాడా? పౌలు గారిని ఎవరైనా ఏమండి ఎట్లాంటి స్వభావం కలిగి ఎక్కడైనా పౌలు గారు ఇలాంటి స్వభావం కలిగిన మాటలు మాట్లాడాడు? ఎక్కడైనా మాట్లాడా? అవకాశం దొరికిన కాడల్లా సత్యాన్ని ప్రకటించాడు. అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏమండి నెట్టవేయబడ్డాడు బయటికి. మరి ఈరోజు మనుషుల మెప్పు కొరకే బోధ జరుగుతుంది, కానీ దేవుని మహిమ కొరకు బోధ జరగట్ల. ప్రియులు, మీరు ఆలోచించండి. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఎవరో నన్ను పొగడాలి, నన్ను ఎవరో మెచ్చుకోవాలి, 10 మంది నన్ను చూడాలి, ఇదిగో నేను చేస్తున్నటువంటి పని ఇంత విస్తారంగా ఉందని ఈ సమాజానికి కనపడాలని మనుషుల మెప్పు కొరకే చేస్తున్నావు తప్ప బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుల తత్వం ఈరోజు నీలో లేదంటే నిజంగా నువ్వు ఒకసారి ఆలోచించే. సేవకుడుగా నీకు ఉండవలసిన లక్షణాలు కరెక్ట్గా ఉన్నవా లేవు చెక్ చేసుకోవాలి. అందుకే అంటున్నాడు పౌలు గారు, మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదంటున్నాడు ఆయన. మరి ఏం కోరుకున్నాడు? దేవుని వలన వచ్చు మెప్పును కోరాడు, దేవుని వలన వచ్చు ఘనతను కోరాడు. ఏమండి, ఈ మనుషులు ఘనత ఎవరికి కావాలండి? ఈ మనుషుల మెప్పు ఎవరికి కావాలండి? వీళ్ళు పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత? వీళ్ళు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత అండి? దేవుని ఎదుట మనం నిలబడి బోధిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడన్న జ్ఞానంతో మనం బోధించగలిగితే, దేవుడు వింటున్నాడన్న భయంతో మనం బోధించగలిగితే ఆ దేవుని వలనే మనకు మెప్పు కలగాలి, ఆ దేవుని వలనే మనకు మేలు కలగాలి తప్ప ఈ మనుషులది ఏముందండి? కాసేపు పొగుడతారు, ఆ తర్వాత అవతల పోయిన తర్వాత వీడి బోధ ఎలా ఉంది, వీడి బతుకు ఎలా ఉంది, వీడి కుటుంబం ఎలా ఉంది, వాళ్ళలా వీళ్ళని మనుషులు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు ఉన్నప్పుడు నీ ముందు పొగుడతారు, నువ్వు పోయిన తర్వాత నీ ముందు వెనకాల తిడతారు వాళ్ళు. మరి దేవుడైతే నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. ఆయన దేవుని మెప్పు కోరుకుంటే నువ్వు. మరొక మాట చూస్తారా? యోహాను గారు రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయం 54 వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 54 వచనం.
యోహాను సువార్త 8వ అధ్యాయం 54వ వచనం. అందుకు యేసు నన్ను నేను మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ ఒట్టిది. ఏమండి, ఇప్పుడు నేను కనపడిన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను పలానా సేవకుడినండి, నేను పలానా పాస్టర్ గారినండి, నేను పలానా ఊరండి మాది అని నన్ను నేను గొప్ప చెప్పుకున్నాను అనుకోండి. నేను ఇన్ని మెసేజ్లు మాట్లాడానండి, ఇన్ని సంవత్సరాలు నేను సువార్త చేస్తున్నానండి, ఇదిగో హైదరాబాద్ లేనండి, ఇదిగో జపాన్ లేనండి, లండన్ లేనండి, నేను ఇంటర్నేషనల్ స్పీకర్నండి అని నేను 10 మందికి చెప్పుకున్నాను అనుకోండి. జనం ఏమనుకుంటారండి? వీడికి ఏమన్నా మైండ్ గట్ట పని చేయకుండా పోయిద్ది అనుకుంటారు జనాలు. పిచ్చేవన్నీ ఎక్కింది ఏంట్రా నీకు అనుకుంటారు జనాలు, వాక్యం తెలిసిన వాళ్ళు అయితే. అదే వాక్యం తెలియని వాళ్ళు అయితే, ఊరి ఎంత పెద్ద సేవకుడండి ఈయన, ఏంటి ఇన్ని దేశాలు తిరిగాడా, ఇన్ని మెసేజ్లు చెప్పాడా, ఇన్ని చోట్ల తిరిగాడని జనం అనుకుంటారు వాక్యం తెలియని వాళ్ళు అయితే. నిన్ను నువ్వు మహిమపరుచుకోవటానికి నీకు అర్హత లేదని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. ప్రభు ఏమంటాడు? క్లారిటీ ఇచ్చాడండి. నన్ను నేను మహిమపరచుకోవడానికి రాలేదు, నన్ను నేను 10 మందికి చెప్పుకొని నేను హడావుడి చేసుకోవడానికి రాలేదు ఇక్కడికి. మరి దేనికోసం వచ్చాడంట ఆయన? మా దేవుని చూడండి, మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచున్నాడు. ఏ తండ్రి అయితే మా తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారో యూదులారా, ఆ తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. ఎలా పరుస్తున్నాడు? నేను నా తండ్రి మహిమ కొరకు పనిచేస్తున్నాను, నా తండ్రిని నేను మహిమపరుస్తున్నాను, ఆ మహిమపరచబడినటువంటి నా పరలోకపు తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. అంతే తప్ప మీ నుంచి వచ్చే మహిమని నేను కోరుకోవట్లేదు. నా యొక్క గొప్పతనం గురించి మీకు చెప్పుకొని మీ మహిమ కోసమో, మీ మెప్పుల కోసం, మీ గొప్పల కోసమో నేను చెప్పట్లేదు. నేను యేసుక్రీస్తు ప్రభు క్లారిటీ ఇస్తున్నాడు ప్రియులారా. మరి ప్రభువుకే లేనప్పుడు ప్రభు పనిలో ఉన్నటువంటి మనకెందుకయ్యా? మీరు ఆలోచన చేయండి. అపోస్తులకే లేనప్పుడు మనుషుల మెప్పు కోరుకునే తత్వం ఈరోజు నీకు నాకెందుకయ్యా అలాంటి తత్వం? మరొక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుల కార్యములు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. గమనించాలి ఈ విషయాన్ని. ఎవరు మెచ్చుకుంటే యోగ్యుడు? ప్రభు మెచ్చుకోవాలి. నాకు నేనే మెచ్చుకుంటే ఉపయోగం లేదు. నేను పెద్ద స్పీకర్ని, నేను పెద్ద గొప్పవాడిని, నాకు నేను చెప్పుకోకూడదు ఎక్కడ కూడా. మరి ఎవరు మెచ్చుకోవాలి నన్ను? ఎవరు హెచ్చించాలి నన్ను? దేవుడు హెచ్చించాలి, ప్రభు మెచ్చుకోవాలి. వెరీ గుడ్, మంచి బోధ చేస్తున్నావు నాన్న నా పట్ల, నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నావురా నువ్వు, నాకు ఆలోచన ఎరిగి బోధిస్తున్నావురా నువ్వు అని చెప్పేసి దేవుడు మెచ్చుకోవాలి. కానీ మనం మెచ్చుకుంటే మనం మెప్పించుకునేలాగా మనం చేయకూడదండి. మరొక మాట చూడండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను అని చెబుతూ కిందకు వచ్చరికి అంటున్నాడు కదా. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ 2 వ్యక్తుల గురించి మనకి ప్రస్తావన చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. ఒక ఆయన సుంకరే, ఒక ఆయన పరిసయ్యుడు. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వీళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి దేవుడు ఒకరతన్నేమో హెచ్చించాడు, మరొక అతన్నేమో తగ్గించేసాడు. ఏం జరిగిందనంటే హెచ్చించుకున్న వాడినేమో దేవుడు తగ్గించేశాడు, తగ్గించుకున్న వారిని మాత్రం దేవుడు హెచ్చించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబడినటువంటి సేవకులైన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా? ఎవరికైనా చూడండి, చాలా మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకు కనపడతా ఉంటారు. వాక్యం చెప్పరు బాబు అని చెప్పి వాక్యం ఇస్తే, ఏమంటే చిన్నప్పుడు నేను గీతలు కాశానండి, బడికి వెళ్ళమంటే దొంగతనంగా అటు పారిపోయానండి, అదేంటి నీ చెత్తసోది ఎవరికి కావాలి? నిలబెట్టుకుంది ఎందుకు? దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించాలి సమాజానికి. నీ బయోడేటా ఎవరికి కావాలి? నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి కావాలి? అవసరం అది అంతా దరిద్రం అంతా మనకి. మీరు ఆలోచన చేయండి. నిన్ను నువ్వు ఏమంటే చెప్పుకోవాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి, అప్పుడు చెప్పాలి, తప్పదు అది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదే భజన అవసరమా? ఈ భజన నీకు ఈ బతుక్కి? దేవుని విలువైన మాటలు చెప్పు. ఇది చెప్పడానికే మన ఆయుష్ సరిపోవట్లేదు. ఏమంటే బైబిల్ కాలాన్ని బట్టి మనం లెక్కిస్తే, బైబిల్ యొక్క కొలమానం ప్రకారం మన జీవితాన్ని లెక్కిస్తే 31 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి 45 నిమిషాలు బ్రతికినటువంటి బైబిల్ లెక్కలో. మన లెక్కల ప్రకారం భూమి మీద పుట్టినటువంటి మనిషి 31 సంవత్సరం బ్రతికి చనిపోతే బైబిల్ లెక్క ప్రకారం 45 నిమిషాలు బ్రతికినట్టు. మీరు ఆలోచన చేయండి.
మరి 45 నిమిషాల జీవితంలో దేవుని కోసం బ్రతికిన బతుకెంత? నాకు తెలుసా, ఆ పైన 5 కూడా బతకను, ఆ 40 కూడా నువ్వే నీ సొంతగా వాడుకొని ఆ పైన 5 నిమిషాలను చూశారంటే 5 నిమిషాలు కూడా బతకడం దేవుని పట్ల. మరి అలాంటి వాడికి పరలోకం ఎలా ఇస్తాడు దేవుడు? మీరు ఆలోచన చేయండి. అందుకే ఒక మాట చెప్తున్నాడు కదా, సేవకునిగా మనుషుల మెప్పే కోరుకొని కనుక నువ్వు బోధ చేస్తే, మనుషుల మెప్పు కొరకే నువ్వు బోధకుడిగా పిలవబడాలని, ఈ సమాజంలో కనబడాలని, 10 మంది నన్ను పొగడాలని, ఏమంటే క్రీస్తు బోధకు భిన్నమైనటువంటి బోధ కనుక నువ్వు చేస్తూ ఉంటే ఏం చెప్తున్నాడో గ్రంథంలో ఒక మాట చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. 8 నుంచి వద్దాం. 8 నుంచి అట్టివాడు వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. ఎవరు? మనుషుల మెప్పును కోరుకొని బోధ చేసేవాడు వంచకుడు. వాడు క్రీస్తు సైనికుడు కాదు. మీరు ఆలోచన చేయాలా? 10 మంది నన్ను చూడాలి, 10 మంది నన్ను పొగడాలి, 10 మంది నన్ను గుర్తించాలి, నాకు అగ్రస్థానాలు కావాలి. ఏమంటే విందుల్లో అగ్రస్థానం కావాలంటే అందరితో కలిసి కూర్చొని తినండి దొరగారు. మరి నేను సపరేట్ కూర్చోబెట్టి పెట్టాలా? అందరితో పాటు వచ్చి కూర్చోడు, పైన ఒక సింహాసనం వేసి పైన కూర్చోబెట్టాలి దొరని. వస్తున్నాడని చెప్పేసి అందరూ వందనాలు చెప్పాలి వీళ్ళకి. ఎట్లాంటి స్వభావం కలిగిన వాడి గురించి చెప్తున్నాడు. అట్టి వాడు వంచకుడును క్రీస్తు విరోధును, చూడండి, విరోధై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి హెచ్చరిస్తున్నాడండి యోహాను గారు. జాగ్రత్తగా ఉండండి. చాలామంది క్రీస్తు విరోధులు వచ్చేసారు భూమి మీదకి. వచ్చేసినటువంటి వారు మిమ్మల్ని అందరినీ కూడా రకరకాలైనటువంటి బోధల చేత మిమ్మల్ని మార్గం తప్పిస్తారు. అలా మార్గం తప్పించే బోధలు కనుక మీరు విని మోసపోతే మీరు నాశనానికి వెళ్ళిపోతారని చెబుతూ అంటున్నాడు కదా 9వ వచనంలో. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని కుమారుని, చూడండి, దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా నీ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. మొన్న ఈ మధ్య ఒక కొత్త బోధ మొదలైందండి. గత ఒక 6 మంత్ నుంచి ఒక కొత్త బోధ మొదలైంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కాదు, ఒక్కళ్ళే. తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. క్రీస్తుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయనే పునరుత్థానుడిగా లేవనెత్తబడి వెళ్ళిపోయి మళ్ళా పరిశుద్ధాత్ముడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ ముగ్గురు ఒక్కటే అనేటటువంటి బోధ ఈరోజు ఒక భయంకరమైనటువంటి దుర్బోధ మొదలైపోయింది ప్రియులారా. నిజంగా మరి 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానం మరి చదువుకొని వీళ్ళు ట్రైనప్ చేసి మరి బోధిస్తున్నారో లేదా గుడ్డెదు చేలో పడ్డట్టుగా మరి అపవాది సంబంధులుగా మారిపోయి బోధిస్తున్నారో తెలియదు, కానీ ముగ్గురు ఒక్కటి కాదు అని బోధిస్తున్నారు వాళ్ళు. ఒక్కటే అని బోధిస్తున్నారు వాళ్ళు. ముగ్గురు వేరువేరుగా కనపడుతుంది గ్రంథంలో. ముగ్గురు వేరువేరుగా మనకు సంబోధించబడింది బైబిల్లో. కానీ ఈ ముగ్గురు ఒక్కటే అని బోధ చేస్తున్నారు చాలామంది. ముగ్గురు ఒక్కడా ముగ్గురా? ఏమండి, తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా వేరుగా ఉన్నాడు. నిజంగా ఎందుకు ఇలా మారిపోతుందో బోధ మనం జాగ్రత్తగా పసిగట్టాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు వినువారు మాత్రం, మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి. యాకోబు గారు కూడా అన్నాడు, మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దని చెబుతూ క్రీస్తు బోధకు భిన్నమైన బోధ జరుగుతుంది. ఇలాంటి బోధ చేస్తున్న వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, వాళ్ళతో శుభమని చెప్పొద్దు. ఒకవేళ మీరు మీ ఇంట చేర్చుకున్న వాళ్ళకి మీరు వందనాలు చెప్పినా శుభమని వాళ్ళతో చెప్పు, ప్రతి ఒక్కడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అని గ్రంథం చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, సేవకుడుగా మనుషుల మెప్పు కోరుతున్నావా? నిజంగా సేవకులుగా మనుషుల మెప్పు కోరే బోధ గనుక నువ్వు చేస్తే నీకు కఠినమైన శిక్ష ఉందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కనుక ఎకనైనా ప్రవర్తన మార్చుకొని వాక్యానుసారమైనటువంటి జ్ఞానంతో దేవుని మెప్పును కోరేవాడుగా ఉండాలని ప్రతి ఒక్కరిని హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.